16 ఏళ్ల రాముడి గురించి ఒక్క మాట చెప్తాను. విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. యాగ సంరక్షణ కోసం రాముడిని పంపించు అని అడిగాడు. ఈ మాటలు విని దశరథ మహారాజు వణికిపోయాడు. పసివాడు రాముడు ఎలా పంపిస్తాడు? పంపించలేడు అంటున్నాడు. మహర్షి, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, నా కోసల సైన్యం అంతా వస్తుంది, మీ యాగాన్ని చక్కగా కాపాడుతాం, ఎటువంటి అనుమానం లేదు, అక్కర్లేదు, రాముడిని పంపించు అంటున్నాడు విశ్వామిత్రుడు. రాముడు అక్కడే ఉన్నాడు, నిలబడి ఇదంతా శ్రద్ధగా వింటున్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. మనమైతే ఏం చేస్తాం? అయ్యో, నా తండ్రి నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నాడా, నేను వెళ్ళి మాట్లాడాలా, మాట్లాడి కల్పించుకొని నా శక్తిది నేను ప్రూవ్ చేసుకుంటానని పంపించండి అని అడగాల అడుగుతామా? లేదంటే తండ్రి వెనక్కి వెళ్ళి భయపడిపోయి దాక్కుంటామా? అడవి రాక్షసులు అది ఇది అంటున్నారు కదా. రాముడు ఒక్క మాట మాట్లాడలేదు, అలాగే సహనంగా అక్కడే నిల్చున్నాడు. పెద్దలు మాట్లాడుకుంటున్నారు, తను మాట్లాడాల్సిన అవసరం లేదు, నిర్ణయం పెద్దలది, తన పని విధేయత మాత్రమే. రాముడికి తెలుసు ఆయన శక్తి ఎంతో. ఆయన వెళ్ళి ప్రత్యేకంగా చెప్పి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విశ్వామిత్రుడికి తెలుసు రాముడి శక్తి ఏంటో. ఒప్పుకోవాల్సింది దశరథుడు మాత్రమే. ఆయన చెప్తే రాముడు వెళ్తాడు, లేకపోతే లేదు. అది సో కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి మన శక్తి ఇదని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ధర్మంగా నిలబడ్డం అంటే శక్తి ఉందని ప్రదర్శించడం కాదు, ఈగో లేకుండా సెల్ఫ్లెస్గా నిలబడగలగడం, అది అసలైన ధర్మం. ఇక్కడ రాముడు కనబడుతుంది ప్రదర్శించింది అదే. ఎటువంటి ఈగో లేకుండా అలా నించుని ఉన్నాడు ఆయన. నేను ఇది అని చెప్పి అహంకారం ప్రదర్శించలేదు అక్కడ ఆయన. తండ్రి చెప్తాడు వెళ్ళాలో లేదు, అప్పటిదాకా ఆయన అలాగే నించుని ఉన్నాడు. అందుకే వాల్మీకి మహర్షి అంటాడు అనమాట, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడే ధర్మము సాక్షాత్తుగా మూర్తీభవించిన స్వరూపము అని. జై శ్రీరామ్.